రాష్ట్ర వ్యాప్తంగా 1.12 లక్షల ఇంద్రమ్మ ఇళ్లు గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉన్నాయని మంత్రి పొంగులేటి ప్రకటించారు. జూన్ నాటికి మరో 1,00,000 ఇళ్లను పూర్తి చేస్తామని, ఏప్రిల్లో 2వ విడత ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులకు కేటాయిస్తామన్నారు. అసెంబ్లీలో ఇందిరపై తన వ్యాఖ్యల పట్ల దుమారం రేగడంపై బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి స్పందించారు. ఇందిరాగాంధీ ఉక్కు మహిళ అని, ఆమె అంటే మాకు గౌరవమేనని, నేను తప్పేమీ మాట్లాడలేదని, అనేక పథకాలకు ఇందిరమ్మ పేరు పెట్టారు. ఇప్పసారా తయారు చేస్తే ఆమె పేరు మాత్రం పెట్టొద్దనే చెప్పానన్నారు. క్షమాపణ చెప్పాల్సి వస్తే చెప్తానని, తమాషా చేయొద్దని మంత్రి నన్ను బెదిరిస్తున్నారా అని అన్నారు. గ్యాస్ కొరత తిరుమల భక్తులను ఇబ్బందుల్లోకి నెట్టింది. సిలిండర్లు దొరక్క కొండపై 50కి పైగా హోటళ్లు మూతపడ్డాయి. దీంతో భక్తులంతా టీటీడీ ఉచిత అన్న ప్రసాదానికి క్యూ కడుతున్నారు. గత నెలతో పోలిస్తే అదనంగా 1,00,000 మంది అన్న ప్రసాదం స్వీకరించారు. టీటీడీ నిత్యం 6 టన్నుల గ్యాస్ను వంట కోసం వాడుతుంది. హైదరాబాద్లో పెట్రోల్ సమస్యతో కొన్ని ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం విధానాన్ని మొదలుపెట్టాయి. విప్రో, యాక్సెంచర్, టీసీఎస్ వంటి పెద్ద కంపెనీలు ఇంటి నుంచే పనిచేసే అవకాశాన్ని కల్పిస్తుండగా మరికొన్ని సంస్థలు 50-50 విధానాన్ని తీసుకొచ్చాయి. దీంతో పెట్రోల్ బంక్ల వద్ద రద్దీ తగ్గే అవకాశం ఉంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సొంత పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. ఏప్రిల్ 25న అధికారికంగా పార్టీని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. పార్టీ పేరు తెలంగాణ ప్రజా జాగృతిగా గుర్తుగా ధర్మగంటను ఎంచుకున్నట్లు టాక్. రేపు నిజామాబాద్లో జరిగే సమావేశంలో దీనిపై పూర్తి క్లారిటీ ఇవ్వనున్నారు.